రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాజకీయాలకు తావులేదు, కానీ అటువంటి రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి మహానుభావుడు భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఘోరంగా అవమానించడం జరిగింది. వారు ఎంపీ అయ్యి పార్లమెంటులో శాసనాలను ఆర్టికల్ను రాజ్యాంగాన్ని అమలు పరిచేలాగా ప్రయత్నం చేస్తారని చెప్పి వారిని ఎంపీగా కూడా ఓడించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ వారు అంత గొప్ప రాజ్యాంగాన్ని మేధావుల చేత రూపొందిస్తే ఆ రాజ్యాంగాన్ని దాదాపుగా కాంగ్రెస్ పార్టీ 75 సార్లు సవరణలు చేయడం జరిగింది. మొత్తం రాజ్యాంగం రాసిన తర్వాత 106 సార్లు సవరణలు చేస్తే కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.